హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరేయ్ మచ్చా యూట్యూబ్ ఛానల్. టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా వరుస విజయాలపైన మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో రోహిత్ శర్మ వచ్చేసరికి ఏం కామెంట్ చేశాడు, వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా మాత్రమైతే వరుస విజయాలతోనైతే దూసుకొని పోతుంది. ఇప్పటి వరకు టీమిండియా టీ20 ప్రపంచ కప్లో 5 మ్యాచ్లు ఆడడం జరిగింది. 5 మ్యాచ్లు గెలవడం జరిగింది. 5 మ్యాచ్ల్లోనూ టీమిండియా వచ్చేసరికి అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ సమిష్టిగా రాణించడంతోనే అయితే విజయాలు అందుకుంటుంది. అయితే నిన్న బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో కూడా సేమ్ టీమిండియా అటు బ్యాటింగ్లోని ఇటు బౌలింగ్లో కానీ సమస్య రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. అయితే మ్యాచ్ అనంతరం మన రోహిత్ శర్మ మాట్లాడుతూ మన టీమిండియా విజయాలపైన అయితే ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ అయితే చేయడం జరిగింది. టీమిండియా వచ్చేసరికి ప్రత్యర్థి జట్టులను ఒత్తిడి నెట్టేయడమే మా ప్లాన్ అయితే చెప్పడం జరిగింది. ఏ జట్టు అయినా సరే, ఎటువంటి జట్టు అయినా సరే, మేము ప్రత్యర్థి జట్టు పైన ఒత్తిడి తెస్తే చాలు, మా గెలుపు మాత్రమైతే ఈజీగా ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మన అగ్రెసివ్తో ఆడితేనే ప్రత్యర్థి జట్టు అయితే ఒత్తిడిలోకి గురవుతుందని అయితే చెప్పడం జరిగింది. మేము టీ20 ప్రపంచ కప్ 2024లో వరుస మ్యాచ్లో విజయాన్ని అందుకోవడానికి ఇదే కారణం అని చెప్పుకోవచ్చు. ప్రతి మ్యాచ్లో మాది ప్రత్యర్థి జట్లపైన ఒత్తిడి తెచ్చుకుంటూనే మాత్రమే గెలుచుకుంటూ వస్తున్నామని అయితే చెప్పడం జరిగింది రోహిత్ శర్మ. అదేవిధంగా మా బ్యాటింగ్ ఆర్డర్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. 8వ నంబర్ బ్యాట్మెన్ వరకు మాకు బ్యాట్మెన్స్ ఉండడం మాకు చాలా కలిసి వచ్చే అంశం అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్లో మా టీమిండియా బ్యాటర్లు అందరూ కూడా వాళ్ళ స్థాయి తగ్గ ప్రదర్శన అయితే రాణిస్తూనే ఉన్నారు. ఈ బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో మాత్రమైతే అందరూ కూడా రాణించడం జరిగింది. ఇదొక కారణం అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మెయిన్గా బౌలింగ్ పొజిషన్ మాత్రమైతే మాకు చాలా స్ట్రాంగ్ ఉందని అయితే చెప్పడం జరిగింది. ఏ జట్టు పైన అయితే మేమైతే ఒత్తిడి తేవాలనుకున్నాడు, బ్యాటింగ్ పొజిషన్లో ప్రత్యర్థి బౌలర్లపై ప్రతిదాడి చేయడం అదొక ప్లాన్ అంటే, అదేవిధంగా మా బౌలింగ్ పొజిషన్స్ వచ్చేసరికి ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తిడికి నెట్టడమే మా టార్గెట్ అని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము మ్యాచ్లో గెలుచుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా బౌలింగ్లో కూడా అదే ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ప్రత్యర్థి బ్యాటర్లు మేమైతే తొందరగా అవుట్ చేయడం కానీ, వాళ్ళను కొట్టనీయకుండా బంతులు వేయడం అయితే చేయడం జరుగుతున్నట్లయితే రోహిత్ శర్మ వెల్లడించడం జరిగింది. టీమిండియాలో వచ్చేసరికి ఏ ప్లేయర్ అయినా తక్కువ అంచనాలో అందరి ప్లేయర్ ఇప్పుడు మాత్రమైతే సమిష్టిగా ఫుల్ ఫామ్లో కొనసాగుతున్నారైతే చెప్పడం జరిగింది. ప్రతి మ్యాచ్లోనూ మేము 50లు 100లు చేయనక్కర్లేదు, వాళ్ళ స్థాయి తగ్గ కొద్దిగా ప్రదర్శన చేస్తే చాలు, ఈజీగా ప్రతి మ్యాచ్లో గెలుచుకుంటూ వస్తున్నామని అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా వచ్చేసరికి టీమిండియా పైన మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమైతే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ కామెంట్స్ వచ్చేసరికి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే టీమిండియా లాస్ట్ టైం చివరి సూపర్ 8 మ్యాచ్ వచ్చేసరికి ఆస్ట్రేలియాతో తలపడనుంది జూన్ 24న. ఆ రోజు మరి ఆస్ట్రేలియా పైన మన టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా, మరి టీమిండియాపై గెలిచి ఆస్ట్రేలియా సెమీస్ చేరుతుందా అయితే చూడాలి. ఆ పోర్ మాత్రం అయితే చాలా ఇంట్రెస్టింగ్గా సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ జట్లకైతే చాలా కీలకమైన మ్యాచ్. మరి చూద్దాం ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.